హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యార్థులకి చదువు చెప్పాలంటే తప్పనిసరిగా మంచి నైపుణ్యం కావాలి. అందువల్లే బోధన నైపుణ్యాలు కలిగిన బీఎడ్ లేదా డిఎడ్ అభ్యర్థులనే టీచర్లుగా నియమిస్తారు. అయితే బీఎడ్ లేదా డిఎడ్ లేకపోయినా టీచర్గా మారవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది విద్యార్థులకి ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సు చేయాలో ఎవరికి తెలియదు. దాదాపుగా విద్యార్థులు డిగ్రీ లేదా బీటెక్ వైపే వెళ్తారు. కానీ ఒకే కోర్సుతో 2 కోర్సులు పూర్తి చేయగల అద్భుతమైన అవకాశాన్ని మనకి కేంద్ర ప్రభుత్వం అయితే కల్పించింది. దీని యొక్క పూర్తి ఉద్దేశం విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచి పిల్లలకి టీచర్లుగా మారే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రస్తుతం మీ పిల్లలు ఇంటర్ లేదా ఇంటర్ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే వారికి టీచింగ్పై ఆసక్తి కనుక ఉంటే ఈ కోర్సు అయితే పూర్తి చేసుకోవచ్చు. ఈ కోర్సు పూర్తి చేయడం వల్ల ఒకేసారి 2 కోర్సులు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అద్భుతమైన అవకాశం ఇది. కావున దీని యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో స్కూల్ టీచర్గా కెరీర్ను కొనసాగించడానికి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ అయితే తప్పనిసరి. విద్యార్థులకి ప్రభావవంతంగా ఎలా బోధించాలి, టీచింగ్ నైపుణ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఈ డిగ్రీ ద్వారా నేర్చుకుంటారు. బీఎడ్ లేదా డిఎడ్ చేసిన వారే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు అర్హులు. అయితే బీఎడ్ లేకపోయినా డిఎడ్ లేకపోయినా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఈ కోర్సుతో మారవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం. ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ITEP ద్వారా ఒకేసారి 2 కోర్సులు పూర్తి చేయవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ చదువుతూనే టీచింగ్లో శిక్షణ పొందవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత BSc, BCom, BA వంటి సాధారణ డిగ్రీ కోర్సులతో పాటే బీఎడ్ కూడా పూర్తి చేయవచ్చు. ఈ కోర్సు ద్వారా 1 సంవత్సర కాలాన్ని ఆదా కూడా చేయవచ్చు. సాధారణంగా డిగ్రీ చేయడానికి 3 ఏళ్ళు, ఆ తర్వాత బీఎడ్ చేరి కోర్సు పూర్తి చేయడానికి 2 ఏళ్ల సమయం పడుతుంది. అలా కాకుండా ఈ ITEP ద్వారా కేవలం 4 ఏళ్లలో అంటే 4 సంవత్సరాలలో ఇటు డిగ్రీ మరియు బీఎడ్ పూర్తి చేయవచ్చు. అయితే ITEPలో ప్రవేశం కోసం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ NCET ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారే ITEP డిగ్రీకి అర్హులు. ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం చేయడానికి ఈ డిగ్రీ చేసిన వారు అర్హులు. అయితే ఉన్నత స్థాయి విద్యా బోధన కోసం మాత్రం బీఎడ్ తప్పనిసరిగా ఉండాలి. ITEP ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈ కోర్సుకు సంబంధించి ఇందులో అడ్మిషన్ పొందాలంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అలాగే దీనికి సంబంధించిన అర్హతలు ఎవరు అప్లై చేసుకోవాలా, ఏ విధంగా అప్లై చేసుకోవాలో పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. అర్హతలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు లేదా ఇంటర్ కంప్లీట్ చేసిన వారు ఎవరైనా సరే ఈ కోర్సుకు అప్లై చేసుకోవచ్చు. ITEPలో అడ్మిషన్కి ఖచ్చితంగా NCET నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలల్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఇక జనరల్ అభ్యర్థులు 1200 రూపాయలు, OBC అభ్యర్థులు 1000 రూపాయలు, ఇక మిగతా అభ్యర్థులు 650 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎగ్జామ్ అనేది అబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఒకసారి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ నుండి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా సబ్జెక్టుల వారీగా మొత్తం 181 ప్రశ్నలకు గాను 160 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే లేదు. ఇంటర్ పూర్తి చేసిన ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, మంచిర్యాలలో ఈ కోర్సుకు సంబంధించిన కాలేజీలు అయితే ఉన్నాయి. చాలామంది విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇలాంటి కోర్స్ అనేది ఒకటి ఉందని అసలు విషయం అయితే తెలియదు. ఎందుకంటే చాలామంది ఇంటర్ పూర్తవగానే డిఎడ్ లేదా డిగ్రీ తర్వాత బీఎడ్ అయితే కంప్లీట్ చేస్తారు. కానీ ఒకే కోర్సుతో 2 కోర్సులు పూర్తి చేయవచ్చు. దీని ద్వారా మీ యొక్క డిగ్రీ మరియు మీ టీచింగ్కి సంబంధించి కోర్సు కూడా పూర్తి చేసుకోవచ్చు. సో ఆసక్తి గల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ అయితే రెడీగా ఉండండి. ఇప్పటి నుండి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సీటు సంపాదించడానికి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.